తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముని పేరట ఆమెన్. మనమందరం లేచి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి కీర్తన 657వ కీర్తన 657వ కీర్తన దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది అనే పాటను పాడుకుంటూ మన ఆరాధనను ఆరంభించుకుందాం. 657. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కాచుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కాచుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములనియు కాచుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు నాయనే భక్తి కూల్చును, దీనులకు నాయనే భక్తి కూల్చును, సితారతో దేవుని
స్తుతులతో కీర్తించుడి దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది యెరూషలేము యెహోవాను సియోను నీ దేవుడు యెరూషలేము యెహోవాను సియోను దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది వాక్యమును యాకోబుకు తెలియజేసినవాడని వాక్యమును యాకోబుకు వాడని ఏ జనముకి లాగునా చేసి లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభు మీకు తోడై ఉండును గాక, మీకు తోడై ఉండును గాక. ప్రార్థించుదము. సర్వశక్తిగల దేవా, హృదయములన్నీయు నీకు బచ్చబయలై తేరికలన్నీయు తెలిసి ఉన్నవి. ఏ రహస్యములను నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్. అందరం కలిసి స్తుతి ప్రార్థన చెబుదాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఓ ప్రభు అయిన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తుల తండ్రి అయిన దేవా, నిన్ను స్తుతించున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుతున్నాము, నిన్ను మహిమపరుచుతున్నాము. నీ మహిమాతిశయమును గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాము. అద్వితీయ కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు, ఓ ప్రభు అయిన దేవా, తండ్రి యొక్క కుమారుడా, ఒక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మల్ని కనికరించుము. పాపం మోసుకొని పోవు ఈ దేవుని కుర్చేపున కూర్చునుండు వాడా, మమ్మల్ని కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసు క్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలు వినుము,
దేవుడగు ప్రభువు, అద్వితీయుడగు ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞయు దాని వంటిది. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు. రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి నీ ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రభువా మమ్మును కనికరించి గైకొనుటకు మా హృదయములను ప్రేరేపించుము. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధ వాక్యం వినుటకు మనమందరము కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి ముఖాలుని మౌనముగా మనలను మనం పరీక్షించుకొని పశ్చాత్తాపముతోను విశ్వాసముతోను ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెదుకుదము. మన పాపముల నిమిత్తం మనం వాస్తవముగాను పట్టుదలతోను పశ్చాత్తాపడి మన పొరుగువారేలా ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఏకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గముందు నడుచుకొనొచ్చు క్రొత్త నడవడి గలవారగుటకు నిశ్చయించుకుంటున్న మనము మన ప్రభువు అయిన యేసు క్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడవలనని సర్వశక్తిగల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకొందాము. అందరము మోకరించి పాపపు ఒప్పుకోలు ప్రార్థన చెప్పుదాము. విల్ సే టుగెదర్ ద ప్రేయర్ ఆఫ్ కన్ఫెషన్ ఆఫ్ సిన్. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికిని పాపం చేస్తామని ఒప్పుకొంచున్నాము. కాక చీకటిలో నడిచితిమి, క్రీస్తునామం పలికి దుష్టత్వం నుండి తొలగుకుంటిమి. మమ్మను కనికరించమని బతిమాలు కొనుచున్నాము. యేసు క్రీస్తు నిమిత్తం మా పాపములన్నిటినీ క్షమింపుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మను శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపచేయము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేమితులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి కొత్త నలుగుల వారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమెన్. యేసు క్రీస్తు ద్వారా నిజముగా తన యొద్దకు మళ్ళీ వారికి అందరికి నీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యములను వినుడి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పరిశుద్ధుడైన పౌలు చెప్పినది కూడా వినడి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యమున మొదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనది ఉన్నది. పరిశుద్ధుడైన యోహాను చెప్పినది కూడా వినుడి. ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తుల దేవుడు తన సహోదరులను క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మళ్ళీ వారిని అందరిని పాపములు క్షమించునని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తములను కనికరించి
మన పాపములన్నిటిని క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి సమస్త సద్గుణముల యందు మనలను స్థిరపరచి బలపరచి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళునుగాక. ఆమెన్. స్తోత్రము కలుగును గాక. దయచేసి అందరూ కూర్చుని పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుని వాక్యము చదివి వినిపించబడిన. దేవుని వాక్యము, మొట్టమొదటి దేవుని వాక్యము, మొదటి వాక్యము ఆదికాండము 32వ అధ్యాయము 22 నుంచి 30 వచనాలు దేవుని వాక్యము మనము చదువుకుంటాము. ఆదికాండము 32వ అధ్యాయము 22 నుంచి 30 వచనాలు దేవుని వాక్యము చదువుకుందాము. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేపు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినంతయు పంపివేసెను. యాకోబు ఒకడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో సెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తోడుగుట్టి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో సెనుగులాడుట వలన యాకోబు తోడగుడు పసిలేను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్ము అనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. ఆయన ఏ పేరు మని అడుగుగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలీ గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకైన, నీవు ఎదురుని నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెదను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. దేవుడి వాక్యమునన్నిటినీ దీవించునుగాక. ఆమేన్. దేవుని వాక్యము, మొట్టమొదటి దేవుని వాక్యము, మొదటి వాక్యము ఆదికాండము 32వ అధ్యాయము 22 నుంచి 30 వచనాలు దేవుని వాక్యము మనం చదువుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము 22 నుంచి 30 వచనాలు దేవుని వాక్యము చదువుకుందాం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేపు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినంతయు పంపివేసెను. యాకోబు ఒకడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో సెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తోడుగుట్టి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో సెనుగులాడుట వలన యాకోబు తోడగుడు పసిలేను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్ము అనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. ఆయన ఏ పేరు మని అడుగుగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ
పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు కానీ యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకైన నీవు ఎదురుని నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించదు. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. దేవుడి వాక్యములన్నిటినీ దీవించుగాక. ఆమేన్. Today's second reading has been taken from Hebrews chapter 11 verses 1 to 6. Hebrews chapter 11 verses 1 to 6. To have faith is to be sure of the things we hope for, to be certain of the things we cannot see. It was by their faith that people of ancient times won God's approval. It is by faith that we understand that the universe was created by God's word, so that what can be seen was made out of what cannot be seen. It was faith that made Abel offer to God a better sacrifice than Cain's. Through his faith he won God's approval as a righteous man, because God himself approved of his gifts. By means of his faith, Abel still speaks even though he is dead. It was faith that kept Enoch from dying. Instead, he was taken up to God, and nobody could find him, because God had taken him up. The scripture says that before Enoch was taken up, he had pleased God. No one can please God without faith, for whoever comes to God must have faith that God exists and rewards those who seek him. This is the word of the Lord. అందరం లేచి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి 381వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 381వ కీర్తన పల్లవి 2వ వచనము, 5వ వచనము, చివరి వచనము పాడుకుందాం. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. నేను నమ్మిన వారలనెల్లా, నేను నమ్మిన వారలనెల్లా నీవు చక్కగా దీవించెదవు. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నోవా తప్పి తిరుగుచుండా దొడుకునైనా నెవరు వచ్చి తోవా తప్పి తిరుగుచుండా ప్రోవగోరి మదిని నీవు ప్రోవను బెట్టితివే తండ్రి. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నీవుగాక ఎవరు నారు.
నేలపైని నన్నుగా పాడా నీవుగాక నారు సేవలేని నాకు నీవు సేవగలుగా చేయగలవు నిన్ను నేను విడువను దేవా నీవు నన్ను దీవించు వరకు నాదు ప్రార్థన లానియో నీవు నీదు కృపచే నాలాకించి నాదు ప్రార్థన లానియో నీవు నీదు సరణి నేల్పినాను నీదు సరణి నేల్పినాను నేబుధనరగరాక్షితివి నేను విడువను దేవా నీవు నన్ను దీవించు వరకు నేను విడువను దేవా. అందరం ఆ విధంగా నిలిచి ఉండి స్వార్థ భాగము విందము. పరిశుద్ధ స్వార్థ పరిశుద్ధుడైన మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనము నుండి వ్రాయబడిన దేవుని వాక్యమును విందాము. ప్రభువా నీకు వందనం కలుగునుగాక. The Gospel according to St. Matthew chapter 15, beginning was at 21st. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు యేసు ఆమెతో ఒక మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, యేసు ఇశ్రాయేలు ఇంటివారు అయి నశించిన గొర్రెల యొద్దకు కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినుడు కదా అని చెప్పాడు. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందినట్టుగా వ్రాయబడి ఉన్నది. క్రీస్తు నీకు స్తోత్రం కలుగును గాక. అందరం ఆ విధంగా నిలిచి ఉండి మన యొక్క విశ్వాస సూత్రమును చెప్పుకుందాం. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములన్నిటికీ సృష్టికర్తయగు సర్వశక్తుల తండ్రిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాము. ఆయన ద్వితీయ కుమారుడును ఒక్కడే ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాము. ముందు తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడును
సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం గలవాడనై ఉన్నాడు. ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుష్యులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకమును దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన మరి దారుడై మనుష్యుడాయను. ఆయన పొంతి పిలాతు అధికారం కింద శిలువ వేయబడెను. ఆయన బాధపడి పాతి పెట్టబడెను. లేఖనం ప్రకారము తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుర్చీపున కూర్చుని ఉన్నాడు. మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవించువాడును, తండ్రితోను కుమారుండి బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడనై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలికమునైన ఒక్కటి పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాము. పాప విమోచన కొరకైన ఒక్కటి బాప్తిస్మను ఒప్పుకొనుచున్నాము. మృతుల పునరుత్థానం కొరకును రాబో యుగ జీవము కొరకును ఎదురు చూస్తున్నాము. ఆమె. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, మరి యొక్క సబాతు దినమందు నీ ప్రశస్తమైనటువంటి సమయాన్ని మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశమును బట్టి వందనం చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, ఈ యొక్క అశాశ్వతమైనటువంటి జీవితంలో శాశ్వతమైనటువంటి నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోమని, ఎవరెవరైతే ప్రభువా నీ సన్నిధిలో వారి వారి అవసరతలు చెప్పుకొంచుంటున్నారో, ఎవరెవరైతే వారి వారి బలహీనతలు నీ సన్నిధిలో ఉంచుతున్నారో వారితో మీరు మాట్లాడమని, ఆదరణ కల్పించమని, ఇది మొదలుకొని ప్రభువా వారి జీవితంలో మార్పులు నీకు సమర్పణ కలిగినటువంటి రీతిలో జీవించుటకు సహాయం చేయమని, ఈ ఉదయకాలమందు ప్రభువా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి మహిమాకృతములుగా చేసుకోమని యేసునామమును అడుగుచుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఈ దినం మరి ఒకసారి దేవుని యొక్క వాక్యము మన ముందు ఉన్నది. చదువుకున్నటువంటి వాక్య ప్రకారము మనం చూసినట్లయితే దేవుని యొక్క సహవాసములో ఉన్నప్పుడు ఆయన మహిమను మనం రుచి చూస్తామంట. ఆశీర్వాదం రూపములో మనం రుచి చూస్తాం. అది పాత నిబంధన గ్రంథంలో భక్తుడు యాకోబు జీవితాల్లో మనం చూసాం. ఎప్పుడు యాకోబు జీవితంలో ఆ ఇస్సాకునకు పుట్టినటువంటి కుమారులు మరి యాకోబు అనగా మోసగాడు అని అందరూ అంటూ ఉంటే తన జీవితంలో మార్పు కావాలి, ఈ పేరు నాకు వద్దు అన్నటువంటి ఆలోచన చేత ప్రభు సన్నిధిలో అది ఎంత రాత్రి అయినా పర్వాలేదు అని గోజాడినట్లు ఆయన తొడను, నువ్వు నన్ను దీవిస్తేనే తప్ప నేను నిన్ను వదలను అని చెప్పి పెనియేటుతో పోరాడినట్టుగా ఆదికాండము 32వ అధ్యాయం చదవనటువంటి మొదటి పాఠంలో మనం చూస్తాం. నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, పాత నిబంధన గ్రంథం చాలా చక్కగా మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మొట్టమొదట యాకోబు కంటే ముందు ఒక్క నిమిషము అబ్రహాము ఇస్సాకులను కూడా కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము ఇస్సాకు ముందు అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే లోతుతో కూడా అబ్రహాము అనేకమైనటువంటి శ్రమలు పొంది ఉంటున్నాడు. కుటుంబ కలతలు, ప్రాపర్టీ కొరకు ఒక స్థలం వదిలి ఇంకొక స్థలం వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అనగా ఎంత ఆత్మీయంగా విశ్వాసంతో బలపడాలి, సాగుతూ ఉన్నప్పటి సమయంలో కూడా సాతాను
శోధనలు కల్పిస్తూ ఉంటాడండి. ఆది మొదలుకొని అబ్రహాము మొదలుకొని ఈ శోధనలు వస్తూనే ఉన్నాయి. కుటుంబములో వచ్చేటటువంటి కలతలు ఎక్కువగా ఉన్నాయి. మనం బైబిల్ గ్రంథంలో అధికంగా చూస్తాం. నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఆ విధంగా అబ్రహాము లోతు ఇరువురు వేరువేరైపోయారు. తర్వాత ఇస్సాకు జీవితంలోకి వచ్చేటప్పటికీ ఇస్సాకుకు, నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఆ దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం వలన అనేకమైనటువంటి విస్తారమైనటువంటి దీవెనకు ఆయన దాసుడైపోయాడు. మరి ఇస్సాకుకు పుట్టినటువంటి యాకోబు, ఏశావులను ఇద్దరున్నారు సహోదరులు. వారు, నా ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, యాకోబు అనగా మోసగాడు, ఏశావు అనగా ఎర్రటివాడు అనే అర్థాలు ఉన్నాయి. కానీ యాకోబు గురించి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అందుకని ఇప్పటికి కూడా పాత నిబంధన గ్రంథం పక్కన పెట్టిన తర్వాత కూడా మనం ధ్యానించే ఈ యొక్క నూతన గ్రంథాన్ని ధ్యానించే సమయంలో కూడా తండ్రి అయిన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని అంటూ ఉంటాం. కాబట్టి వారు ఆదిలో వారు చేసినటువంటి ఆ యొక్క నమ్మకమైనటువంటి కార్యాల వల్ల, ఆ విశ్వాసం వలన వారిని ఇప్పటికి కూడా మనము అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఉన్నతమైన స్థలములో ఉన్నటువంటి దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ ఉంటాం. అనగా ఆయన మన దేవుడుగా గుర్తులేదు, వారికి ముందుగానే తన దేవుడై ఉంటున్నాడు. కాబట్టి వారి దేవుడే కదా మీ దేవుడు అన్నట్టుగా మనం ఇప్పుడు కూడా ప్రజలు మనల్ని అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ యాకోబు తన పేరు మార్చుకోవాలి, తన జీవితమే మార్చుకోవాలి అన్నటువంటి ఆశ చేత ఆ రాత్రి ఆ పెనుయేటుతో పెనుయేరు అనగా మనం తప్పుగా అర్థం చేసుకోకుండా అది ఏమిటంటే దూత, పరిశుద్ధాత్మ దూత అని అర్థం చేసుకోవాలి. అది అరామిక్ భాషలో ఆ పేరు ఉపయోగింపబడి ఉంటున్నది. కాబట్టి పెనుయేలు అనగా ఏదో అని మీరు దాన్ని కన్ఫ్యూజ్లో కాకు. పెనుయేటుతో పోరాడి దీవెన పొందినట్టుగా మనం చూస్తాం. ఇకపై నీకు యాకోబు కాదు ఇశ్రాయేలుగా పేరు పొందుదువు అని చెప్పేసి యాకోబుకు ఇశ్రాయేలు అని పేరు పెట్టి ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. ఈ చదువుకున్నటువంటి వాక్యముల ప్రకారము ఇది సారాంశం ఈ విధంగా ఉందండి. ఏముందంటే ద రివార్డ్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఇన్ ఫెయిత్. ద రివార్డ్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఇన్ ఫెయిత్. మన విశ్వాసములో ఆశీర్వాదము దాచబడి ఉందండి. మన విశ్వాసం, మనం చూపించేటటువంటి విశ్వాసం ఎంత బలంగా ఉన్నది, ఎంత బలముగా నువ్వు విశ్వసిస్తున్నావు. నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఇక్కడ స్వార్థ భాగం కంటే ముందు పత్రిక భాగం మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో భక్తుడు తన పత్రికలో చక్కగా రచించాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 11 అక్కడ విశ్వాసం, హెబ్రీ పత్రిక కూడా విశ్వాసం గురించి చాలా చక్కగా అనేకమైనటువంటి పర్యాయాలు చెప్పబడి ఉంటున్నదండి. నువ్వు book of Hebrews, whenever you read the Hebrew book of letter of Hebrew, there is you find the many times about the faith. విశ్వాసం గురించి అనేక పర్యాయాలు మనకు కనపడుతూ ఉంటుంది. ఈ 11వ అధ్యాయంలో కూడా విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. వాట్ ఏ బ్యూటిఫుల్. Verse 11, chapter 11 verse 1. Chapter 11 verse 1 ఎంత చక్కగా వ్రాయబడింది చూడండి. విశ్వాసము అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి
యున్నవనుటకు రుజువై ఉన్నది. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్! దేవుడి యొక్క మహిమ చూసారా? కనిపించకుండానే మన విశ్వాసాన్ని, మన యొక్క నమ్మకాన్ని బయలుపరుస్తున్నాడండి. మనము అప్పుడప్పుడు నమ్మలేకపోతూ ఉంటాం, మనల్ని మనమే నమ్మలేకనే మనము వచ్చే దీవెనలను హోల్డ్లో పెట్టేస్తాం. దేవుడు దీవిస్తాడు అనే నమ్మకం నీకు ఇంట్లో అందరికీ చెప్పి వెళ్ళిపోతావు, కానీ నువ్వు పని నుంచి ఇంటికి వచ్చేటప్పటికి నిరాశగా వచ్చేస్తావు. ఎందుకంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వెంటనే నీకు వేరే శోధన వచ్చేస్తుంది. ఆ శోధన ఏం చేస్తుంది? నిన్ను డైవర్ట్ చేసేస్తుంది. నీకున్నటువంటి కాన్ఫిడెన్స్ని ఏం చేసేస్తుంది? డైవర్ట్ చేసేస్తుంది. నీ కాన్ఫిడెన్స్ కంటే నీ డౌట్, అన్ఫెయిత్ఫుల్నెస్, బ్యాలెన్స్ ఎక్కువైపోయింది. కాబట్టి మనము నిరాశలో మిగిలిపోతాం. భక్తులు చాలామంది ప్రజలు అడుగుతూ ఉంటారు, నీకు స్వస్థత ప్రార్థనలు చేయించుకుంటారు. స్వస్థత కొరకు ప్రార్థనలు చేయించుకునేటప్పుడు వారిలో కూడా ఎవరైతే ప్రార్థన చేయించుకుంటున్నారో వారిలో కూడా ఎస్, ఈ ప్రార్థన చేసే వ్యక్తి ద్వారా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని దేవునిపై నమ్మకం ఉంచాలి, మనిషిపై కాదు. రెవరెండ్ జోయల్ ప్రార్థన చేస్తున్నాడు అనేది ముఖ్యం కాదు ఇక్కడ. రెవరెండ్ జోయల్ ద్వారా ప్రభువు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, అది ఇంపార్టెంట్. ఆ విశ్వాసం మనకు కావాలి. రెవరెండ్ జోయల్ ఈజ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్, మీడియేటర్, మీ కొరకు ప్రార్థన చేసేవాడు. అఫ్ కోర్స్ ఈజ్ ఆర్డైన్డ్ పర్సన్, అభిషేకింపబడిన వ్యక్తి, కానీ ఆయన యందు మీ విశ్వాసం ఉండాలి. ఆయన త్రూ దేవుని యందు నీకు బలమైన నమ్మకం ఉండాలి. అది ఇక్కడ భక్తుడు హెబ్రీ పత్రికలో అంటున్నాడు. ఏమంటున్నాడు? విశ్వాసం అనేటటువంటిది, విశ్వాసం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది విశ్వాసము? విశ్వాసము దేవుని దగ్గర ఉంది. విశ్వాసము దేవుని దగ్గర ఉంది. అది స్వస్థత అనేటటువంటి వరం. నిజస్వరూపం ఏంటి? నీకు ఎదురుగా ఉన్నటువంటి మనిషి, ఎవరు నీకు ప్రార్థన చేస్తుంటున్నాడో ఆ వ్యక్తి నిజస్వరూపం. ఆ వ్యక్తి ద్వారా ఆ అదృశ్యమై ఉన్నవనుటకు రుజువు. అదృశ్యం అంటే ఇన్విజిబుల్, invisible God. Invisible God is there working through who is doing the prayer. I understand? అర్థమైందా? అదృశ్యంగా ఉన్నటువంటి మనల్ని ఎప్పుడూ చూడనటువంటి, మనము ఎప్పుడూ చూడనటువంటి ఆ దేవుడు నీకు స్వస్థత కలిగిస్తున్నాడు అని అంటే అది నీ నమ్మకంపై. ఆ స్వస్థత వరం ఆయన ఈ వ్యక్తి ద్వారా నీకు ఇస్తున్నాడు. అనగా నువ్వు ఆ పాస్టర్స్ను నమ్మాలి, దేవుని ఇంకా బలంగా నమ్మాలి. అక్కడ ఉన్నటువంటి లాజిక్ అది. నిజస్వరూపముని ఎదురుగా ఉంది, అదృశ్యమైనటువంటి వరం అక్కడ ఉంది. ఇన్విజిబుల్ బ్లెస్సింగ్ ఈజ్ దేర్. ద పర్సన్ ఈజ్ అపియరింగ్, త్రూ హిమ్ హీ విల్ వర్క్. కాబట్టి నా ప్రేమైనటువంటి, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. కాబట్టి నా ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఈ యొక్క వాక్యము మనము చక్కగా అర్థం చేసుకుంటేనే తప్ప దేవునికి దగ్గరగా బలమైనటువంటి సాక్షిగా ఉండడం చాలా కష్టం అండి. అందుకని నీకు రివార్డు కావాలి, నీకు దీవెన కావాలి, నీకు ప్రశంసలు కావాలి, అప్రిషియేషన్ కావాలి అంటే నీవు దాన్ని చేయబోయేదిగా నమ్మాలి. చేయబోయేది రాబోతున్నట్టు నీకున్నటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్ను రుజువు చేసుకోవాలి. నీ దగ్గర విశ్వాసం ఉండి ప్రభు దగ్గరికి వచ్చావు, ప్రభు దగ్గరికి వచ్చినందువలన నీకు స్వస్థత జరగడం లేదు.
నీలో విశ్వాసం ఉన్నందువలన జరుగుతుంది. దాట్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ప్రభు సన్నిధిలో మోకరిస్తే నాకు అన్నీ జరిగిపోతాయి అనేది కాదు. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ టు kneel down in the presence of God, God will bless you. No. When you have the confidence, the faith is very strong, then only you get all the blessings, whatever you kept in the presence of God. అందుకని ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు ప్రభు స్వయముగా సువార్త భాగములో అంటున్నాడు. ఏమంటున్నాడు? అమ్మా నిజమే, 27వ వచనం, ఆమె ప్రభువే, నిజమే ప్రభువా. ఆమె విశ్వాసం చూడండి. ఆమె ఏమంటుంది? ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా. అనగా నేను కుక్క పిల్లను, నీ దగ్గర ఉన్నటువంటి బల్ల, టేబుల్, అవి ఆశీర్వాదం అనేటటువంటి బల్ల నుంచి దీవెన కింద పడాలి. ఒక ముక్క దొరికితే చాలు. 1 piece is enough for me, because you have the blessing of the table of blessings. You have the table of blessing. ఆ టేబుల్ నుంచి ఒక ముక్క కింద పడితే ఆ దీవెన నేను అందుకుంటాను. నేను విశ్వాసంతో వచ్చాను. వాట్ ఏ వండర్ఫుల్ లాజిక్ ఇట్ ఈస్. వాట్ ఏ వండర్ఫుల్ విట్నెస్. అందుకనే ప్రభు ఏమంటున్నాడు? నేను నీలాంటి విశ్వాసాన్ని, గొప్పది అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఆమె బలమైన విశ్వాసంతో వచ్చింది. నువ్వు ఇంటి దగ్గర నుంచి ఏ విశ్వాసంతో నేను దేవుని సన్నిధికి వెళితే నాకు ఈరోజు అన్ని దీవెనలు వస్తాయని ఇంటి దగ్గర బయలుదేరావో, ఆ విశ్వాసము నువ్వు ఆలయంలో ప్రవేశించి ప్రార్థన చేయించుకునే వరకు విశ్వాసములో నువ్వు ఉన్నావా? మధ్యన ఎక్కడ డైవర్ట్ కాకుండా వచ్చావా? వీఆర్ డైవర్టింగ్ ఇన్ బిట్వీన్. ఎక్కడో మనం మార్గం తప్పిపోతున్నాం. ఏ విశ్వాసము చేత ఆయన సన్నిధికి వస్తున్నామో ఆ విశ్వాసములో ఇక్కడ మోకరించి దీవెనలు అందుకోలేకపోతున్నాం. ఇక్కడికి వచ్చి నిజంగా ప్రభు దీవిస్తాడా? ప్రభువునే నువ్వు శంకిస్తున్నావు. అందుకనే ఎన్నో సంవత్సరములుగా నీ కుటుంబములో సంతోషము లేదు. అందుకని ఎన్నో సంవత్సరములుగా నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు పోవటం లేదు. అందుకని మన కుటుంబాలలో అద్భుతాలు జరగటం లేదు. మరికొందరు అంటారు, నా కుటుంబంలో నేను ఎంత ప్రార్థన చేసినా కూడా నా కుటుంబంలో ఏమీ మంచి జరగటం లేదు, అందుకని నేను దేవునికి ప్రార్థన చేయడమే మర్చిపోయినా. వాట్ ఏ ఫూలిష్ ఇట్ ఈస్. చాలామంది స్త్రీలు అన్నారు ఈ మాట. ఎక్కువగా స్త్రీలలో ఆ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కానీ అలాంటి స్త్రీల నోటిలో నుంచే ఈ మాటలు వినవలసినటువంటి దినాలు మనం చూస్తుంటున్నాం. ఏం ప్రయోజనమయ్యా ఆలయానికి వచ్చి ఈరోజు కూర్చున్నాం, 6 months ఎక్కడ కదలకుండా కూర్చున్నాం. లెసన్ దొరికిందో లేదో తెలియదు. కానీ ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, వీ హ్యావ్ టు లెర్న్ ద లెసన్స్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్. మన పొరపాట్ల నుంచి మనం కొన్ని మంచి విషయాలు నేర్చుకోవాలి. ఈ దినం ఇక చక్కని వాక్యం మన ముందు ఉంచాడు దేవుడు. ద రివార్డ్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఇన్ ఫెయిత్. నీ విశ్వాసం వలన ఆ ఆశీర్వాదము నీలో నిలుపబోతున్నాడు దేవుడు. నీలో దాచబోతున్నాడు. నీ హృదయములో దాన్ని మొలకెత్తించబోతున్నాడు. ఆ విశ్వాసం అనేటటువంటి విత్తనం నువ్వు వేయాలి. ఆ విత్తనం నువ్వు వేయాలి. ద సీడ్ యూ హ్యాస్ టు పుట్. దెన్ పాస్టర్ విల్ బి త్రూ ద ప్రేయర్ యూ విల్ పుట్ ద వాటర్. ఆటోమేటిక్లీ invisible our God Almighty, it gives to growth, life for that seed. ఆ లాజిక్ మనం అర్థం చేసుకోవాలి. చెబుతూ ఉంటే రోజు చెప్పిన మాటేలే కదా అని నెగ్లెక్ట్ చేసేవారు కూడా ఉన్నారండి. నా ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా,
ఈ లోకములో అన్నిటినీ మించినటువంటి వాక్యం ఏమిటంటే, అన్నిటినీ మించినటువంటి కౌన్సిలింగ్ ఏంటంటే, ప్రేమైనటువంటి మనం పాడిన పాటే పాడరా పాశ్మల దాసరి అన్నట్టు. అంటే చెప్పిన మాట ఎన్నిసార్లు చెప్పినా ఒకానొక దినాన్ని అర్థం చేసుకుంటారు. నువ్వు చెబుతూనే ఉండు, అది మా డ్యూటీ. అదే కాపరిగా, పాస్టర్గా 10 ఆజ్ఞలు కాదు, బైబిల్లో అవసరమైనటువంటి స్థలమంతా కూడా ఆ వాక్యాలు కుటుంబాలకు, వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి మాటలు చెప్పటం మా కర్తవ్యం. మేము చెబుతూనే ఉంటాం. నేర్చుకొని మంచి ఈవులు అందుకోవాలని, దేవునికి సాక్షిగా, మంచి విశ్వాసిగా ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించాలని మా హృదయపూర్వకమైనటువంటి ఆకాంక్ష. దేవుడు ఆ కృప మన సంఘమందరికీ దయచేయమని ప్రభువును ప్రార్థించుకున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముని పేరట ఆమెన్. మోకరించి మన అవసరతలు ప్రభువుకు చెప్పుకున్నాం. దేవుడు తన ప్రశస్తమైనటువంటి కృప మనందరిపై, వారి వారి అవసరతలు, బలహీనతలు, సాధ్యమైనటువంటి త్వరలో ఈ యొక్క కరోనా సమస్య లోకం నుంచి తొలగిపోవాలని మనం అందరి కొరకు ప్రార్థన చేద్దాం. మరి ప్రత్యేకంగా మన రాజ్యం కొరకు, ప్రత్యేకంగా దేశ అధికారుల కొరకు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, వారి కింద అధికారం పొందిన వారిని, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆయన కింద అధికారంలో ఉన్నటువంటి వారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, IAS, IPS, all government authorities, doctors, nurses, and especially security, sanitary, fire brigade, ఆయా డిపార్ట్మెంట్స్లో పనిచేసినటువంటి ఆఫీసర్లు, వర్కర్స్ను పేరు పేరుగా జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచి మెలకువలిచ్చి, వారి వారి జాగ్రత్త, వారి వారి బాధ్యతలలో వారు మెలకువగా ఉండి పనులు చేయకపో రాష్ట్రంలో, దేశంలో శాంతి సమాధానములు వారి వంతు వారు సహాయం చేయకపో ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేకంగా మన ఆలయాలు, అధికారులు, పాస్టర్స్, వారి కుటుంబాలను, బిషప్ గారు, వారి కుటుంబం, మోడరేటర్, వారి కుటుంబం, చర్చ ఇండియాలో ఉన్నటువంటి అన్ని సంఘాలను, వారి సంఘాల కాపులను, ఆన్లైన్ సర్వీస్ కొనసాగుతుండగా ఎదుర్కొనేటువంటి సమస్యలు లేకుండా ఆశీర్వదించమని, బలహీనతలు, అనారోగ్యములు, ముఖ్యంగా కరోనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారిని ప్రభు వారికి ప్రశస్తమైనటువంటి కృప చేత, ఆత్మ చేత స్వస్థ పరిచి, మంచి ఆరోగ్యం ఇచ్చి తన రాజ్యంలో ఒక భాగంగా వారిని చేర్చుకునే ప్రభుత్వం ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మన బాధ్యతలు సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా విద్యార్థులను, ఆయనే డిగ్రీ రాస్తున్నటువంటి విద్యార్థులు, మరి ఆయా తరగతులను ఆన్లైన్లో అటెండ్ అవుతున్నటువంటి వారిని, అటెండ్ కాలేకపోతున్నటువంటి వారిని, అన్ని సమస్యలు తొలగిపోయి సంతోషం, సమాధానం అన్ని విధంగా లాభం అవుతుంది సహాయం చేయడం. ముఖ్యంగా వృద్ధాపులు ఉన్నటువంటి వారిని జ్ఞాపకం
చేస్తున్నాం. మా సంఘంలో జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు వారి వారి పరిస్థితులను తొలగించి ఆరోగ్యానికి ఉన్నతమైనటువంటి దేవుని రాజ్యం వరకు వారికి చక్కటి ఆరోగ్యం ఇచ్చి కాపాడుతుంది. ప్రభువును ప్రార్థించి ప్రభువా మా ప్రార్థనలు మా మరాఠీ నీళ్ళతో కలిసి ప్రభు ప్రార్థన చెప్పుదాం. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చునట్లు భూమియందు నెరవేరును గాక. మా ఆహారం నేడు మాకు దయచేయము. వ్యవహారం చేసిన వారికి క్షమించిన ప్రకారం మా పాపములను క్షమించు. సోదరులకి ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రశస్తమైనటువంటి సమయంలో మరొకసారి వందనములు సమర్పించుకుంటూ ఈ అశాశ్వతమైనటువంటి జీవితంలో శాశ్వతమైనటువంటి నీ యొక్క జీవము మాపై కుమరించుకొని వేచి ఇంతవరకు కాపాడినటువంటి విలువను బట్టి వందనం చెల్లించుకుంటూ ఈ క్లిష్ట పరిస్థితులలో ప్రభువా మరి మమ్మల్ని అందరినీ ఆరోగ్యకరముగా బలహీనతను తొలగించి మంచి ఆరోగ్యం ఇచ్చి ఇదిగో తండ్రి ఈ విధంగా మమ్మల్ని నిలిపినందుకు బట్టి మీకు వందనం చెల్లించుకుంటున్నాం. మా తండ్రి విన్నటువంటి వాక్యము మా విశ్వాసములో మీరు మా కొరకు కాచినటువంటి ఆశీర్వాదము మాకు అనుగ్రహించమని, మా సంఘంలోని ప్రతి కుటుంబంలో ప్రభావ విశ్వాసం కలిగి ఉండాలని, యవనస్తులలో ప్రభావ ఉద్యోగం కల్పించమని, ఈ లాక్డౌన్ తర్వాత ప్రభావ ఉద్యోగంగా మరి యాక్టివ్గా మీ సన్నిధిలోకి వచ్చి ప్రభావ అందరూ దేవుడు నీ సన్నిధిని మహిమకరముగా ఆరాధించుటకు వారి సమయాన్ని నీ కొరకు నీ సన్నిధిలో హెచ్చింప చేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డలను ప్రభావ వారి కఠిన హృదయాలను సడలించండి. మృదువైనటువంటి మా ప్రభావ ప్రేమ కలిగినటువంటి స్వభావం వారికి దయచేయండి. ప్రభు యేసు క్రీస్తు అని అంటే భయం, భక్తి, పెద్దల ఎడల ప్రేమ, అనురాగం అన్నీ వారి హృదయాలలో ప్రభావ పుట్టింపచేయమని, ఈ లాక్డౌన్ తర్వాత ప్రభావ నిన్ను మర్యాదపూర్వకంగా ప్రభావ నిన్ను ఆరాధించుటకు డిసిప్లిన్ కలిగి ఉండటకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం. వందనములు తండ్రి. ఈ లోకంలో యవన వయస్సులోనే ప్రభావ నిన్ను ఎరిగి ఉండాలని మీరు మమ్మల్ని హెచ్చరించారు. ఆ విధంగా ప్రభావ శరీరంలో శక్తి ఉన్నప్పుడే మిమ్మల్ని రుచి చూడడానికి మా సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలకు, విడి వయసులో ఉన్నటువంటి వారికి సహాయం చేయండి. ఆయా కుటుంబాలలో ఉన్నటువంటి బలహీనతలు, ఆర్థిక వనరులు తీర్చండి. ఇదిగో తండ్రి, సాధ్యమైన త్వరలో మీ సన్నిధికి వచ్చి మేమందరం నిన్ను ఆరాధించి మహిమపరిచే భాగ్యం మాకు అందరికీ దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందుకోమని ఆ రక్షకుడు మా ప్రభువైనటువంటి యేసు నామమున అడుగుతున్నాము. ఆమేన్. మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్ముడి యొక్క అన్యోన్యమైనటువంటి నిత్య సహవాసం, ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనకు, ఆయన ప్రార్థనలు వింటున్నటువంటి వాక్యం విన్నటువంటి మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్.